హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. ఈరోజు మీకు నేను కొత్తిమీర టమాటా పచ్చడి రాని వాళ్ళ కోసమండి. ఇది చాలా సింపుల్గా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఛానల్ సపోర్ట్ చేయండి. ముందుగా 4 టమాటాలు ఒక కొత్తిమీర కట్ట తీసుకున్నాను అనమాట. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత ఇందులో మినప్పప్పు, ఆవాలు, శనగపప్పు వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. కారం మీ సరిపడినంత వేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత టమాటాలను కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోవాలండి. నిమ్మకాయ సైజ్ అంతా, అంటే కొంచెం ఎక్కువ వేసాను చింతపండు. పులుపు కూడా మీ ఇష్టం అండి. వేసుకుని ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలిపి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనూ మగ్గనివ్వాలి. చూడండి, మొత్తం టమాటా కొత్తిమీర అంతా మగ్గిపోయింది. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పచ్చి వెల్లుల్లి రెబ్బలు, పచ్చి జీలకర్ర వేసుకొని పచ్చడి మెత్తగా కాకుండా కచ్చబెచ్చ పట్టాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్, మినప్పప్పు, శనగపప్పు వేసుకుని ఎండుమిర్చి, ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకుని తాలింపు వేసుకోవాలి. పచ్చడి అనేది ఇలా తాలింపు వేస్తే తినేటప్పుడు పప్పులు అనేది తగిలి టేస్ట్గా ఉంటుందండి. చూసారా, చాలా సింపుల్గా చేశాను కదా. మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.